ZB9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఆటో యూనియన్ జేఏసీ నాన్ పొలిటికల్ మంద రవికుమార్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆటో యూనియన్ల జేఏసీ అధ్యక్షులు కట్టరామ్ కుమార్ ఆధ్వర్యంలో 7వ తేదీన శనివారం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బంద్ లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు ఓనర్లు అందరూ కలిసి స్వచ్ఛందంగా ఎలాంటి ఆందోళనలు చేయకుండా రవాణా బంద్ కు మద్దతు తెలపడం జరిగిందని తెలిపారు. బంద్లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం పూర్తిగా బంద్కు మద్దతు ఇచ్చి బంద్ పెట్టినందుకు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటయ్యాక డిసెంబర్ 9న ఆటో డ్రైవర్ల మీద పెట్టుబెట్టింది. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వారి కుటుంబాన్ని పోషించుకోలేక, అదేవిధంగా ఫైనాన్సులు కట్టలేక, ఫైనాన్సుల వారి అక్రమ ఇబ్బందులకు పిల్లల ఫీజులు కట్టలేక, ఒక పూట తిండి తినలేక, ఇంటి కిరాయి కట్టలేక ఉపాధి కోల్పోయి ఆటో కార్మికులు ఈరోజు 62 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల సమస్యలు కనబడటం లేదు. కావున ఇకనైనా గుర్తించి మీరు ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మొన్నటికి మొన్న పొలిటికల్ జేఏసీలు అంతా ఒక్కటై బంధు పిలుపునిచ్చినామని చెప్పింది. ఈరోజు ఆ జేఏసీలు ఎటువైనాయి. ఈరోజు నాన్ పొలిటికల్ జేఏసీ బంధు పిలుపు పాటిస్తున్నాం. మాకు రాజకీయంగా అవసరం లేదు, మాకు రాజకీయ రంగు పూయాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న ఆటో డ్రైవర్లు ఆకలితోటి రోడ్డు మీదకి వచ్చి బంధు పిలుపులు ధర్నా కార్యక్రమాలు చేస్తే, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేస్తే వారు ఏం చెప్పిందంటే ఇది టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తారని చెప్పి మాట్లాడిళ్ళు. ఆటో డ్రైవర్లకు టీఆర్ఎస్లు బీఆర్ఎస్లు ఇవన్నీ కనబడవు. ఆటో డ్రైవర్ల ఐక్యత ఒకటే కనబడుతుంది. ఆటో డ్రైవర్ల దగ్గర ఐక్యత లేదనుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్లో మీరే చూసుకోండి, ఐక్యత ఉందా లేదా అనేది మీకే తెలుస్తుంది. మాకైతే ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో మా డిమాండ్లు పరిష్కరించకపోతే చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టించి వారి కుటుంబాన్ని ఆదుకోకపోతే మేము రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. ఇప్పటి వరకు జరిగిన ఆత్మహత్యలు సరిపోయినాయి. ఇక మేము కూడా కళ్ళు తెరిచినాం. మా ఆటో డ్రైవర్లు అంతా ఒకటైతాం. ఎవరు చెప్పినా వారి మాటలు వినదలుచుకోలే. ఆటో డ్రైవర్ల సమస్యలకు ఆటో డ్రైవర్లే పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు బంద్ను విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క జిల్లాలో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.